సో, వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మోస్ట్ ఆఫ్ ద హార్మోన్ ఫంక్షన్స్‌కి వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్. హ్మ్. అండ్ దీని తోడుగా మనకి బ్రెయిన్ ఫంక్షన్‌కి, హ్మ్. బ్రెయిన్ బాగా పనిచేయాలంటే వైటమిన్ డి కావాలి. ఓకే. అండ్ మన నర్వ్ సెల్స్ బాగా పనిచేయాలంటే వైటమిన్ డి కావాలి. ఓకే. అండ్ దాని తోడు మనం రెగ్యులర్‌గా తీసుకునే కాల్షియం ఉంటుంది కదా! ఆ కాల్షియం బాడీలో అబ్జర్వ్ అవ్వాలన్నా వైటమిన్ డి కావాలి. అంటే ఓకే. మీకు బోన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి కూడా వైటమిన్ డి తగ్గుంటే కారణం అన్నమాట అది. ఓకే. ఓకే. సో, ఓకే. ఈ వైటమిన్ డి మనం చూసుకున్నట్టయితే వైటమిన్ బి12 ఎలా డెఫిషియన్సీ ఉంటుందో, హ్మ్. వైటమిన్ డి కూడా ఈ మధ్య చాలా మందికి డెఫిషియన్సీలోనే ఉంటున్నారు. ఓకే. మన ఇండియాలో ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా హుహు. మెనీ పీపుల్ ఆర్ డెఫిషియెంట్ విత్ వైటమిన్ డి. ఓకే. ఒకటి వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు. అండ్ బయటికి వెళ్ళి ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండేదైతే లేదు. కరెక్టే. పాతకాలంలో మనం ఏం చేసేవాళ్ళం, పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు ఇలా ఎండలో కొంచెం అంటే యాస్ సూన్ యాస్ యూ వేకప్ పొద్దున్నే హ్మ్. లేచిన తర్వాత స్నానం చేసుకొని డైరెక్ట్ మన స్కిన్‌ని ఎక్స్‌పోజ్ చేసేవాళ్ళం. అవును. ఇంటి పనులు చేసుకునేటప్పుడు కూడా మనం బయటే చేసుకుంటాం కాబట్టి మనకు త్వరగా దొరికేది యాక్చువల్‌గా. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్ అయిపోయాయి. ఎక్కడ సన్ ఎక్స్‌పోజర్ లేదు. అండ్ ఇంట్లో కూడా ఒకవేళ సన్ ఎక్స్‌పోజర్ ఉన్నప్పటికీ కూడా సన్ స్క్రీన్ లోషన్స్ పెట్టేసుకుంటున్నాం. అవును. కరెక్టే. సో, సన్ స్క్రీన్ లోషన్స్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి యాక్చువల్లీ సూర్యుడి కిరణాలు చర్మం పైన పడిన తర్వాత మన స్కిన్నే వైటమిన్ డి అనేది సింథసిస్ చేస్తుందన్నమాట. కరెక్టే. సో, ఇప్పుడు బయట నుంచి సన్ రేస్ పడుతుంది స్కిన్ పైన. హ్మ్. కానీ మీరు దాని పైనుంచి సన్ స్క్రీన్ లోషన్ వాడినప్పుడు ఏమవుతుందంటే ఆ అబ్జార్ప్షన్ అనేది ఉండదు. అండ్ ఆ సింథసిస్ అనేది ఉండదన్నమాట. ఓకే. ఈ ఎండ ఏదైతే ఉందో అది మార్నింగ్, ఈవినింగ్ ఏ టైమ్స్ వరకు మనం అది గుడ్ వైటమిన్ డిగా కన్సిడర్ చేయొచ్చు? సో, జనరల్లీ పొద్దున్నే లేచి సన్ ఎక్స్‌పోజర్ ఉండాలని అంటారు. యాక్చువల్లీ మనం చూసుకున్నట్టయితే సన్‌లో నుంచి యూవీ బీ రేస్ వస్తుందన్నమాట. అవును. సో, ఆ హ్మ్. యూవీ బీ రేస్‌లోనే మనకి మాక్సిమం వైటమిన్ డి అనేది హ్మ్. అబ్జర్వ్ చేసుకోగలుగుతాం. అవును. సో, ఇది 9:00 నుంచి 3 పీఎం వరకి మనం ఎక్స్‌పోజ్ చేయొచ్చు. ఓకే. సో, కొంతమంది ఏంటంటే ఎర్లీ మార్నింగే చేయాలి. 6:00 నుంచి ఎండొస్తుంది. కానీ ఇక్కడ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటదనమాట. ఓకే. యూవీ బీ రేస్ అనేది తక్కువ ఉంటుంది. సో, అందుకే 9, 10 ఆ టైం నుంచి 3 వరకి గూడా చేయొచ్చు.